పహల్గాం దాడి తర్వాత దేశాల్లో ఎక్కడెక్కడ పాకిస్తాన్లో అక్కడక్కడ ఇండియన్స్ నుంచి అనేక రకాలుగా ర్యాగింగ్ ఎదుర్కొంటున్నారు. అట్ ది సేమ్ టైం ఆగ్రహం ఆవేశం కట్టలు తెంచుకునే విధంగా ఉంది. ఇప్పటికే మనం చూసాం యూకేలో సైతం అటు భారతీయుల నుంచి పాకిస్తాన్ కమిషనరేట్ ఎదురుగా పెద్ద ఎత్తున అటు ర్యాగింగ్ ఎదుర్కొంటున్నారు. నీళ్ల బాటిళ్లతో చూపిస్తూ ఆ రకమైనటువంటి ఒక మాస్ ర్యాగింగ్ అయితే ఎదుర్కొంటున్నారు. అయితే ప్రస్తుతం అటు కేంద్ర హోంశాఖ మంత్రిత్వం నుంచి కూడా పెద్ద ఎత్తున రాష్ట్రాల వారీగా ఆదేశాలు జారీ అయ్యాయి. ఎక్కడెక్కడ పాకిస్తాన్లో గుర్తించి వారందరినీ వెంటనే పంపించేటట్టు కూడా హోంమంత్రి అమిత్ షా అందరికి కూడా లేఖల ద్వారా సంధించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఆ సందేశం అనేది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో ఉన్నటువంటి పాకిస్తానీల కోసం వేట కొనసాగుతోంది. నలుగురు పాకిస్తాన్లకి పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నలుగురు షార్ట్ టర్మ్ వీసా హోల్డర్స్గా ఉన్నట్టుగా గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని నోటీసులు వారికి జారీ అయినట్టు తెలుస్తోంది. హైదరాబాద్ సైబరాబాద్ రాచకొండ కమిషనర్ పరిధిలో 213 మంది పాకిస్తానులు ఉన్నట్టు తెలుస్తోంది. నలుగురు మినహాయిస్తే అందరికీ లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నాయి. అయితే లాంగ్ టర్మ్ వీసాలకు వెళ్ళిన పాకిస్తాన్లకి మినహాయింపు ఇచ్చింది కేంద్రం.